నాటకాల్ని నాటకాలతోనే కొడతా. టేక్ కేర్. అమ్మా హారతి, ఎలా ఉన్నావు? మొహం మార్చుకున్నాను. ఏమైంది హారతి? అంతా సక్సెస్ఫుల్ గానే అడుగులు పడుతున్నాయిగా, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసి నన్ను అడ్డంగా బుక్ చేశారు. నానా అవస్థలు పెట్టారు. ఏం చేశారు? టైం బ్యాడ్. పొద్దున్న నేను పాయసం చాలా టేస్టీగా చేస్తాను అని చెప్తుంది. హారతి, నువ్వు వెళ్ళి పాయసం చేయి వెళ్ళు. ఎవరు దాని కాళ్ళ మీద వేశారో అదే రాస్తుందండి. నన్ను పడేస్తానన్నావు, కానీ ఈలోపు కింద పడి నువ్వే నా కాళ్ళు పట్టుకున్నావు. చివరికి దాని కాలికి ఆయింట్మెంట్ రాయాల్సి వచ్చింది. ఇంత సాధించావు అంత సాధించావు అనుకున్నాం, కానీ దాని కాళ్ళ దగ్గర వంగాల్సి వచ్చింది. బాధపడు హారతి, సమయం చూసి నువ్వు దాన్ని బుక్ చేయి. నా కాళ్ళు నీ కాళ్ళు పట్టించుకునేలా చేద్దాం. చాలా సార్లు మనమే దెబ్బతిన్నాం. ఎంత ఓపిక పట్టినా ఇక మనం గెలుస్తామనిపించట్లేదు. ఆ సాకేత్ కూడా అదోలా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? నా ఏడుపు డ్రామా నాకే రివర్స్ అయింది. ఆ రాత్రి నేను అనుకుని గదిలో ఏదో వాగాడట. నేను మళ్ళీ మా గ్రాణి దృష్టిలో మోసగాడిని కాలేను. సంజయ్ కాకపోతే ఎవరినో ఒకరిని, నీ మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో. తర్వాత సంజయ్ డ్రామా కూడా నా మీద సింపతి పెంచింది. అంత బాధపడ్డం ఎందుకు? వేరే అతని పెళ్లి చేసుకోవచ్చుగా. కానీ అతని ఆలోచన మారలేదు. సంజయ్ని కాకపోతే నీ మనసుకు నచ్చిన వాడిని చేసుకో అంటూ నీతి సూత్రాలు చెప్తున్నాడు. మనసుకు నచ్చిన వాడన్నాడు కదా, అది చాలు. ఏంటో భాగి, ఏమంటున్నాడో ఏం జరుగుతుందో అసలు ఏం అర్థం కావడం లేదు. లాస్ట్కి ఈ ఇంట్లో పని మనిషిని అయ్యేలా ఉన్నాను. పిచ్చి మాటలు మాట్లాడుకో. వాళ్ళింట్లో పని మనిషి అయ్యే కర్మ నీకేం పట్టింది? సరే, మరి నేనుంటాను. జాగ్రత్త. నమస్కారం అమ్మా. ఎవరండి మీరు? పెద్దమ్మగారు కావాలమ్మా. నేనే ఆ పెద్దమ్మని. ఏమిటో చెప్పు. మీరు నక్లిస్లు కావాలన్నారంట కదా, నన్ను ముఖేష్ శెట్టి గారు పంపించారు. ఓ అవునవును, తీసుకొచ్చారా? తీసుకొచ్చానమ్మా. ఎవరికమ్మమ్మ గారు నక్లెసు? ఆ భాగీరథి అంత ఖర్చు పెట్టి నా పుట్టినరోజు వేడుక చేసింది కదా, దాని రుణంలో పట్టమేందుకు నేను? ఏదో ఒక సమయంలో, నిశ్చితార్థం అప్పుడో పెళ్లి సమయంలోనో ఓ నెక్లెస్ ఇచ్చి రుణం తీర్చుకుందామని. వీటిల్లో ఏది బాగుందో సెలెక్ట్ చేసి సీత. ఇది చాలా బాగుందమ్మమ్మ గారు. అది 5,45,000 అండి. రేట్ ఎవరు అడిగారు నిన్ను? చెప్తున్నాను మేడం. మాకు నచ్చాల్సింది నగ, రేటు కాదు. వీటన్నిటికన్నా అదే బాగుందమ్మమ్మ గారు. ఇప్పుడు ఈమె నెక్లెస్ ఎవరికి కొంటుంది? చిన్న మనవరాలికేమో. డెలివరీ తర్వాత పెడుతుందేమో. 5-6 లక్షల నెక్లెస్సా? ఎంతన్నారు? 5,45,000 మేడం. సరే, నువ్వు వెళ్ళు. మా మేనేజర్ వెంకటేశ్వరరావు. అలాగే మేడం. వెళ్ళు.
ఉంటాను మేడం. అలాగే మీరు వాళ్ళ పెట్టు, అవసరం వచ్చినప్పుడు ఇద్దు గాని. మంచి కాఫీ తీసుకురా సీత. అలాగే అమ్మమ్మ గారు. చాలా ఖరీదైన నెక్లెస్ కొంది. దీన్ని ఆయుధంగా చేసుకుని సీతను బుక్ చేస్తే కానీ. అవును, ఇప్పుడు ఆ నెక్లెస్ పెద్ద పులి గదిలో ఉంది కదా. టైం చూసి ప్రొసీడ్ అవ్వాలి. ఇదిగోండి కాఫీ. సీత, నువ్వు నా దృష్టిలో పడిన దగ్గర నుంచి నువ్వంటే నాకు చాలా అభిమానం. తప్పిపోయావనుకున్నాను, కానీ నా మనవరాలివే అయ్యావు. ఎప్పుడూ అంతులేని ఆత్మవిశ్వాసంతో ఆత్మాభిమానంతో గుమ్మనంగా ఉండేదానివి. నిన్న ఫంక్షన్లో ఎందుకలా ప్రవర్తించావు? ఏం లేదు, నా మనసు బాగోలేక కొంచెం అలా పిచ్చిగా ప్రవర్తించాను. మనసు బాగోలేకపోవడం కారణమైనా నువ్వు పిచ్చిగా ప్రవర్తించలేదు. చాలా తెలివిగా మెలకుగా ప్రవర్తించావు. దాచాల్సిన అవసరం లేదు సీత. దాచే ప్రయత్నం నీ మీద నాకున్న అభిప్రాయాన్ని మార్చేస్తుంది. చెప్పు, ఎందుకలా ప్రవర్తించావు? నాకు చిన్న అనుమానం కలిగింది. ఎందుకు కలిగింది? కారణం లేకుండా అనుమానం కలగదుగా. హారతి భాగీరథి కలిసి ఏదైనా గూడుపుటాన్ని చేయటం నువ్వు చూసావా? అవేం కాదమ్మమ్మ గారు. మరెందుకు? ఎందుకు అనుమానం కలిగింది? దిష్టి వద్దన్నావు, కొబ్బరికాయలు చెక్ చేసావు, బొకేలు గుంపుగా ఇవ్వద్దన్నావు. మరి ఏ అనుమానంతో అలా చేశావు? చూడు సీత, నిన్ను నేనింత ఖచ్చితంగా ఎందుకు అడగాల్సి వస్తుందో అర్థం చేసుకో. నీ అనుమానం వెనుక సరైన కారణం ఉంటే నా జాగ్రత్తలో నేనుంటాను. చెప్పకుండా నువ్వు రిస్క్ తీసుకుని మధ్యలో నువ్వు బలి కావద్దు సీత. నేనన్నా నా మాటన్నా నీకు గౌరవం ఉంటే, విలువ ఉంటే దాచకుండా అన్నీ వివరంగా చెప్పు. చెప్తానమ్మమ్మ గారు. అటాక్ చేస్తా. తలంటి మంగళహారతి నుంచి ప్రతి క్షణం బాణం గురిపెట్టి ఉంచుతా. అది ఎప్పుడైనా వదలొచ్చు, ఏ రూపంలో అయినా ఉండొచ్చు. కేక్ మీద దీపాలారేలోపు ఆవిడ దీపమైనా ఆరిపోవచ్చు. అందుకే నేను భయపడ్డాను. సీత, ఆ చీర షాపులోనే కొరుబడి ఉంటుంది. అది చేద్దామనుకున్న నా పుట్టినరోజు వేడుక్కి నువ్వు అడ్డుపడుతున్నావు అనుకుంది. ఈ పిల్ల కాకి నేనేమిటో తెలియకపోయినా ఆ ముసలి నక్కకి నేనేమిటో బాగా తెలుసు. తెలిసి కూడా నా మీద అలాంటి ప్రయత్నాలు చేయడానికి దానిది గుండె చెరువ. నన్ను లేపేస్తే వాళ్ళు బతికుంటారా? ఆ మాత్రం నువ్వు ఆలోచించలేకపోయావా? నేనిప్పుడు ఎందుకు అడగాల్సి వచ్చిందో నీకు తెలుసా? నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ నన్ను ఇలా కట్టిపడేసింది. ఏదో కలిపారన్న భయంతో నువ్వు అడ్డుపడితే నేనేమంటాను అన్న భయంతో నా నోటికి ఆ కేకు అందకుండా చేసి నువ్వు రుచి చూడటం నేను చూశాను సీత. నేనే పెడతాను. అరే, అందుకే నీ మనసులో ఇంకేం ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు ఆందోళన పడకుండా ఉంటావని ఇలా చెప్పాను. రా కూర్చో. నువ్వు వాళ్ళ మాటలకు విలువిచ్చి నిగ్రహం కోల్పోకు. నా నమ్మకంలో వాళ్ళు మారారు. నువ్వు కూడా ఆ మార్పుని నమ్మకంలోకి తీసుకో. వాడు నన్ను గెలవలేక చావు తప్పి శాపనార్థాలు పెట్టినట్టు దానికేం చెయ్యాలో తెలియక నిన్ను భయంలో పెట్టి అది క్షణికానందం పొందింది. దాని పెళ్లి సంజయ్తో తప్పదని దానికి తెలుసు. సాకేతు దక్కడని తెలుసు.
ఆ అక్కసు నీ మీద చూపించింది. ఆ భాగి ఓడిపోయే దీన్ని నా దగ్గర ఉంచింది. నా దగ్గర వాళ్ళ పప్పులుడకవు. నిన్ను ఏడ్పించి నా చేత తిట్టించి అది ఆనందపడింది. అంతే. వీలైనంత త్వరగా దాని చేతికి ఆ సంజయ్ చేతిని అందించి పంపించేస్తాను. నువ్వు ప్రశాంతంగా ఉండు, సరేనా? అలాగే అమ్మమ్మ గారు. అమ్మమ్మ గారు, మిమ్మల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నారు. వాళ్ళేమీ మారలేదు. మారినట్టు నాటకాలు ఆడుతున్నారు. నా జాగ్రత్తలో నేనుంటాను. మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను. ఎక్కడికి వెళ్ళింది ఇది? ఎవరికీ చెప్పలేదు. పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఎందుకే అంత కంగారు పడతావు? తనేమన్నా చిన్నపిల్ల. వాళ్ళ అమ్మమ్మని కలవటానికి వెళ్ళుంటుంది రే. ఆ బొమ్మమ్మకు కూడా ఫోన్ చేశాను, అక్కడికి రాలేదని చెప్పింది. అంటే అంది వస్తుందిలే, ఎందుకు టెన్షన్ పడతావు? నా టెన్షన్ మీకు అర్థం కాదురా. దాన్ని నా బాధ్యతతో ఇక్కడికి తీసుకొచ్చాను. దానికేమైనా నేనే బాధ్యురాలనవుతాను. మరి అలాంటప్పుడు ఎందుకు తీసుకురావటం? ఇదిగో ఈ మహానుభావుడు చేసిన పనికే. వెళ్ళి లే, పీటల మీద నుంచి లే అని దౌర్జన్యం చేసినందుకే. ఎప్పుడో అయిన దాని గురించి ఇప్పుడు దెప్పకు గ్రాని. నానమ్మ, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో. అదిగో ఆ అమ్మాయే అయి ఉంటుంది. హలో, మా హారతి ఇంటికి వచ్చిందా? వచ్చింది. దానికోసారి ఫోన్ ఇవ్వు సీత. తాను ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళింది. నిజంగా వచ్చిందా? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఏ రానని రాలేనని మీకేమన్నా చెప్పిందా? మీకంత అనుమానంగా ఉంటే మా అమ్మమ్మ గారితో మాట్లాడండి. వద్దులే, వచ్చిందని చెప్తున్నావుగా. ఎందుకే అబద్ధం చెప్పావు? ఆవిడ గారు యక్ష ప్రశ్నలు వేస్తుంది. దీని ఒక కారణం చేసి నానా యాగి చేస్తుంది. ఆ రభసంతా ఎందుకని అలా చెప్పాను అమ్మమ్మ గారు. అంతే, సీత చేసింది చాలా కరెక్ట్. ఏమే చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావు? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అమ్మగారు. చెప్పెళ్ళొచ్చు కదా. వెంటనే వచ్చేద్దామని వెళ్ళాను. హలో భాగి, మంగమ్మ ఇంట్లోనే ఉన్నావా? అవును, అమ్మమ్మ గారితోనే మాట్లాడుతున్నాను. అలాగా, ఇక్కడికేమైనా వచ్చిందా అని ఫోన్ చేస్తే కంగారు పడ్డాను. ఎందుకు భాగి కంగారు? నేను పిఠాపురం మంగమ్మ గారి సంరక్షణలో ఉన్నానని మర్చిపోయావా? అది కాదు. షూ, నువ్వింకేం మాట్లాడుకు భాగి. ఉంటాను, బాయ్. చూడండి, దానికి ఎంత అనుమానమో. పెద్దతనం కదా, వదిలేండి అమ్మమ్మ గారు. వెళ్ళిన దానివి వెంటనే రావచ్చు కదా. వస్తుంటే కాసేపు ఆగమని వాళ్ళింట్లో గోరింటాకు కోసి రుబ్బి పంపించింది. అందుకే లేట్ అయింది. పోనీ లేట్ అవుతుంది, కంగారు పడకండి అని ఫోన్ చేయొచ్చు కదమ్మా. అప్పుడు నా ఫోన్లో బ్యాటరీ అయిపోయింది. ఇందాకే కార్లో ఛార్జింగ్ పెట్టేసి గోరింటాకు పనిలో ఉన్నాను. ఇక ఎలాగో ఇంటికొస్తున్నాను కదా అని అప్పుడు ఫోన్ కూడా చేయలేదు. సరే సర్లే, వెళ్ళు. రావయ్యా సంజయ్, రా. ఏమిటి
కాబోయే భార్యని చూద్దామని వచ్చావా? అంతేలే, ఎంతైనా కోరుకున్నవాడివి కదా. వస్తే వచ్చావు, మంచి టైంకే వచ్చావు. మంచి టైం ఏంటండి? హారతి ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి చక్కగా నూరిన గోరింటాకు తీసుకొచ్చింది. దాన్ని ఏమన్నా ప్లేట్లలో పెట్టి వడ్డిస్తావా మంగా? ఏమండి, అందరం ఇక్కడే ఉన్నాం కదా, అది గోరింటాకు తెచ్చింది. సరదాగా మీ మగాళ్ళంతా ఎవరి భార్యకు వాళ్ళు గోరింటాకు పెట్టండి. ఏంటేంటేంటేంటి, మేము మీకు గోరింటాకు పెట్టాలా? ఆ కొమ్మల్లేని పూలని అరిచేతిలో పూయించచ్చండి. సూపర్ అమ్మమ్మ గారు, మంచి ప్రోగ్రాం పెట్టారు. నేను గోరింటాకు ప్రోగ్రాం మనసులో పెట్టుకొచ్చా. పూలు పూయడం కాదు, కాయలు కాసి పుంట్లు పడతాయుండండి. హారతి, ఆ గోరింటాకుని గిన్నెలో పెట్టి తీసుకురా పో, వెళ్ళు. మీరు పెట్టుకోండి. ఎరా, నువ్వు నీ భార్య చేతికి పెట్టవా? నాకు ఆ గోరింటాకులు అవి పెట్టడం రాదు. మేమేమన్నా మెహందీ ప్రొఫెషనల్స్ అనుకున్నావా? నానమ్మ ఏదో సరదాగా ప్రోగ్రాం పెట్టింది, డిసప్పాయింట్ చేయడం ఎందుకురా? పెట్టు. వాడంతేలేండి, వాడికి ఓ సరదా ఉండదు, సంతోషం పనికిరాదు. ఏంటి బావా, అందరిలో నన్ను చిన్న పుచ్చుకునేలా చేస్తున్నావా? ఏం చేయాలని వెళ్ళావు? నాతో ఇంకా ఏం మాట్లాడాలని వెళ్ళావు? నిద్రపోతున్నావేమో అనుకుని ఏ తలగడో నీ ముఖం మీద పెట్టి ప్రాణాలు తీయడానికి వచ్చుంటాడు. బావా గదులు మర్చిపోయి వేరే వాళ్ళ గదిలోకి దూరేంతగా మారలేదు తాతయ్య. మా బావనంటే నన్ను అన్నట్టే కదా, నీకు చెడ్డ పేరొస్తే నాకొచ్చినట్టే కదా. సరే కానివ్వండి. ఇది ప్రత్యేకంగా గోరింటాకు నూరించుకుని మరీ వచ్చిందంటే ఆ ముసల్ది ఇది ఏదో ప్లాన్ వేసుకుని ఉంటారు. అందుకే ఆవిడ గారికి ఏమీ తెలియనట్టు ఫోన్ చేసింది. ఏమిటి? మంచినీళ్ళు తాగుస్తాను. అలాగే. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు నాకుగా నేను గోరింటాకు టాపిక్ తేకుండా ఆ మంగమ్మ తెచ్చింది. హ. ఏం సరదా మొగుడుతో గోరింటాకు పెట్టించుకోవాలని ఈ వయసులో హుబలాట పడింది. దాన్ని ప్రోగ్రాం చేసింది. హ్మ్. నా పన్ని తేలిక చేసింది. ఈ దురదగుండాకు పేస్ట్ ఆ సీత చేతులకు పెట్టించాలి. అప్పుడు గాని అది చిందు లేదు, తిట్లు తినదు. హ్మ్. దీనికి గుర్తు ఈ ఆకే. Kalma, kalma.